అంతర్యామి మ్యాథమెటిక్స్ లో భాగంగా ఈ రోజు 3 డిజిట్స్ ఇంటూ 3 డిజిట్స్ మల్టిప్లికేషన్ నేర్చుకోబోతున్నాము. ఆల్రెడీ ఇంత మనం 2 డిజిట్స్ ఇంటూ 2 డిజిట్స్ కి మల్టిప్లికేషన్ నేర్చుకున్నాము. చాలా తొందరగా విత్ ఇన్ 3 సెకండ్స్ లో ఆన్సర్ చెప్పేటువంటి టెక్నిక్స్ 2 టెక్నిక్స్ నేర్చుకున్నాం. సేమ్ టెక్నిక్స్ 3 డిజిట్స్ కూడా అప్లై చేయొచ్చు. ఆ విధానాన్ని ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 123 ఇంటూ 245 ఈ విధంగా 3 డిజిట్స్ ఇంటూ 3 డిజిట్స్ ఇచ్చాడే అనుకోండి. అప్పుడు దాని యొక్క ఆన్సర్ ఏ విధంగా చెప్పాలి అంటే ఒక సులభమైనటువంటి పద్ధతిని తెలుసుకుందాం. మనకు 3 స్థానాలు ఉన్నాయి. సో ఆ విధంగా 1 2 3 డిజిట్స్ తీసుకుంటాము. మళ్ళీ 3 డిజిట్స్ తోటి మనము మల్టిప్లికేషన్ చేస్తున్నాము. ఇక్కడ మొత్తం మనకి 1 2 3 4 5 స్టెప్స్ ఉంటాయి. ఈ 5 స్టెప్స్ కనుక మీరు గుర్తుంచుకోగలిగితే మీరు 3 డిజిట్స్ తోటి విత్ ఇన్ 5 సెకండ్స్ లో చెప్పేస్తారు ఆన్సర్. 3 to 5 సెకండ్స్ లో ఆన్సర్ వచ్చేస్తుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి తీసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ డిజిట్ తో మల్టిప్లికేషన్ చేస్తారు. ఫస్ట్ డిజిట్ తో మల్టిప్లికేషన్ చేస్తారు. ఇది ఫస్ట్ స్టెప్. ఆ అమౌంట్ ఇక్కడ వేసుకుంటారు. తర్వాత సెకండ్ స్టెప్ లో ఏం చేయాలంటే ఫస్ట్ డిజిట్ ని సెకండ్ డిజిట్ తో ఫస్ట్ డిజిట్ తో మల్టిప్లికేషన్ చేస్తారు. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి ఈ రెండింటిని మళ్ళీ ప్లస్ చేయాలి, యాడ్ చేసుకోవాలి. ఓకే, ఆ వచ్చినటువంటి మొత్తాన్ని ఇక్కడ వేసేసుకుంటాం. నెక్స్ట్ థర్డ్ స్టెప్ లో వచ్చేసి ఫస్ట్ డిజిట్ లో ఉన్నటువంటిది థర్డ్ డిజిట్ లో ఉన్నటువంటి దాంతో, థర్డ్ డిజిట్ లో ఉన్నటువంటి ఫస్ట్ డిజిట్ లో ఉన్నదాంతో, ఆ తర్వాత సెకండ్ డిజిట్ లో ఉన్నదాన్ని సెకండ్ డిజిట్ తో మల్టిప్లికేషన్ చేస్తాం. ఇది థర్డ్ స్టెప్. సో ఈ విధంగా మొత్తం 3 మల్టిప్లికేషన్స్ వస్తాయి ఇక్కడ. సో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేయాలి, ఆ వచ్చిన దాన్ని ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసిన దాంతో యాడ్ చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి దాన్ని యాడ్ చేయాలి. ఆ విధంగా ఆ మొత్తాన్ని కూడా ఇక్కడ మనం వేసుకుంటాం. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఇంకొంచెం లెఫ్ట్కి జరుగుతాము. అప్పుడు ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ సేమ్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేసుకొని ఇక్కడ వేసేసుకుంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి చివరి డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేస్తాం. ఇది ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఉంది, చూడండి. మీకు ఇక్కడ డైరెక్ట్గా రెండింటిని మల్టిప్లికేషన్ చేసాము, తర్వాత ఫస్ట్ 2 డిజిట్స్ని ఇచ్చేసాము, తర్వాత ఈ విధంగా చేసాము, కొద్దిగా ఎడం పక్క జరిగాము, ఇంకా కొద్దిగా ఎడం పక్క జరిగాము. సో 1 2 3 4 5 స్టెప్స్ నోటికి చేసేలా ఆన్సర్ డైరెక్ట్గా వేసేస్తాం. ముందుగా మనకు ప్రాక్టీస్ కావాలి కాబట్టి నేను విడివిడిగా చెప్తాను. ఇప్పుడు 123 ఇంటూ 245 ఉందనుకోండి. 123 ఇంటూ 245 కనుక ఉన్నట్లయితే దీని ఆన్సర్ మనం చెప్పాలా. ఫస్ట్ స్టెప్ ఫాలో కండి. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తాం. ఎంత వచ్చింది? 5 ఇంటూ 3, 5 3 15, 5 3 15. ఈ విధంగా దాని ఆన్సర్ వేసేసుకున్నాం. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి క్రాస్ మల్టిప్లికేషన్. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తాము. 5 ఇంటూ 2 10, 4 ఇంటూ 3 12, 5 ఇంటూ 2 10 ప్లస్ 4 ఇంటూ 3 12. ఈ రెండింటిని యాడ్ చేస్తే 22. ఓకే, సెకండ్ స్టెప్ అయిపోయింది. తర్వాత థర్డ్ స్టెప్కి వెళ్ళండి. థర్డ్ స్టెప్ లో ఇక్కడ చూపెట్టిన విధంగా ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి ఈ మధ్య రెండింటిని మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేస్తాం. సో ఇప్పుడు 5 ఇంటూ 1 5, ఓకే, 2 ఇంటూ 3 6, 2 ఇంటూ 4 8. చూడండి మళ్ళీ ఒకసారి. 5 ఇంటూ 1 5, 3 ఇంటూ 2 6, తర్వాత మధ్యలో రెండింటిని 2 ఇంటూ 4 8. ఓకే, వీటన్నింటినీ యాడ్ చేయండి. 5 ప్లస్ 6 11, 11 ప్లస్ 8 19. ఓకే, థర్డ్ స్టెప్ పూర్తి అయిపోయింది. ఇది అయిపోయింది.
నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసరికి ఫోర్త్ స్టెప్లో ఈ చివరి రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు వీటిని మల్టిప్లికేషన్ చేస్తే 4 into 1 4, 2 into 2 4, 4 plus 4 వచ్చేసి 8. ఓకే, నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఫిఫ్త్ స్టెప్ 1 into 2, ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తాం. 1 into 2 2. ఓకే, ఇప్పుడు ఫైనల్గా మనం ఆన్సర్ రాసేస్తాం, డైరెక్ట్గా ఆన్సర్ రాసేస్తాం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా మనం చేయడం. 15లో 5 తీసుకున్నాము. ఓకే, ఈ ఒకటి ఇక్కడికి క్యారీ అవుతుంది. క్యారీ అయిన తర్వాత 22 + 1 23, ఇక్కడికి 2 వచ్చేస్తుంది, పక్కకి క్యారీ అవుతుంది. 19 + 2 21, 1 ఇక్కడ వేస్తాము, 2 ఇక్కడికి క్యారీ అవుతుంది. 8 + 2 10 అవుతుంది, 1 ఇక్కడికి క్యారీ అవుతుంది. 2 + 1 3 అవుతుంది. సో ఆన్సర్ ఇస్ 30,135. This is the right answer. 123 into 245 equal to 30,135 is the right answer. కావాలంటే చెక్ చేసి 347 into 562 సెకండ్ ఎగ్జాంపుల్. కొంచెం పెద్ద అంకెలు తీసుకున్నాము, అందరూ స్మాల్ చెప్తున్నారు, మాకు బిగ్ లెటర్స్ తీసుకుని చెప్పండి అంటే పెద్ద తీసుకుని చెప్పాము. 347 into 562 సేమ్ ప్రాసెస్, డైరెక్ట్గా మల్టిప్లై చేస్తున్నాము. ఫస్ట్ స్టెప్లో మనం ఇవన్నీ పాటిస్తాం. ఓకే, ఇవి ఎప్పుడు మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు, ప్రాక్టీస్ కొంతకాలం ఒక 20-30 సమస్యలు మనం సాల్వ్ చేసినామంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ స్టెప్లో లాగా 7 into 2 14 ఫస్ట్ స్టెప్ అయిపోయిందండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ రెండవ స్టెప్ వచ్చేసి ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తాం. ఓకేనా, మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేయాలి. సో 4 into 2 8, 6 into 7 42 ప్లస్ చేస్తే 50. ఓకే, సెకండ్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి చివరి అంకెల్ని మల్టిప్లికేషన్ చేస్తాము, మధ్య అంకెతో ఈ విధంగా చేస్తాము, వాటినన్నిటిని యాడ్ చేస్తాము. సో 5 into 7 35. ఓకే, 2 into 3 6 and 4 into 6 24. వీటన్నిటిని యాడ్ చేయండి. 5 + 6 11, 11 + 4 15, 3 + 2 + 1 6 65. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తాం. కొంచెం లెఫ్ట్కి వచ్చేస్తాం. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసినప్పుడు 5 into 4 20, 6 into 3 18, 20 + 18 38. ఓకే, తెలుసు కాబట్టి డైరెక్ట్గా వేస్తూ వెళ్ళిపోవాలి అంతే. ఆ తర్వాత నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చేసి డైరెక్ట్గా లాస్ట్ 2 మల్టిప్లికేషన్ చేస్తాం. 5 into 3 15. ఓకే, ఈ విధంగా ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్ ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. 14లో 4 తీసుకున్నాము, ఒకటి క్యారీ చేసాము, ఇక్కడికి వచ్చేసింది. 50 + 1 51. ఓకే, 51లో 5 ఇక్కడ క్యారీ అవుతుంది. 65 + 5 70, 7 ఇక్కడ క్యారీ అవుతుంది. 38 + 7 45, 4 ఇక్కడ క్యారీ అవుతుంది. 15 + 4 19. సో ఆన్సర్ ఈస్ 1,95,014. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. అయితే చాలా వేరియేషన్స్ మీకు నేను చూపెడతాను. ఇక్కడ 3 డిజిట్స్ని 3 డిజిట్స్తో మల్టిప్లికేషన్ చేసే విధానంలో మనం టెక్నిక్ నేర్చుకున్నాం. కానీ ఎప్పుడు ఇలాగే రాదు కదా, ఒక్కోసారి మనకి 2 digits into 3 digits వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 46 into 523 ఇలా వచ్చింది అనుకోండి. వెరీ సింపుల్, గాబరపడాల్సిన అవసరం లేదు. అప్పుడు కూడా సేమ్ టెక్నిక్ అప్లై చేస్తాం. ఈ 2 digitsకి ముందు 0 పెట్టుకుంటాం. లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలండి, రైట్ సైడ్ పెట్టుకోవాలి.
4 6 కి అటు 0 పెడితే 460 అవుతుంది, వాల్యూ చేంజ్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ 0 పెట్టుకుంటే 046 మీన్స్ 46, మామూలుగా వచ్చిన 46, దాని వాల్యూ ఏం మారదు. సో ఇక్కడ ఒక 0 యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ 3 డిజిట్స్ అని సేమ్ పొజిషన్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనం స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ స్టెప్ 3 into 6 18 డైరెక్ట్ వేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 4 into 3 12 and 6 into 2 same 12 plus 12 24. Next third step వచ్చేసి 3 into 0 0, 5 into 6 30 and 4 into 2 8, 30 plus 8 48. Next fourth step వచ్చేసి క్రాస్ మల్టిప్లికేషన్ 2 into 0 0, లెట్ ఇట్ వదిలేయండి, 5 into 4 20, అది ఇక్కడ ఇచ్చేసాం, 20 plus 0 అంటే 20. అండ్ నెక్స్ట్ లాస్ట్ 2 డిజిట్స్ని మల్టిప్లికేషన్ చేస్తాం, 5 into 0 0, దట్స్ ఆల్. ఇప్పుడు మళ్ళీ ఆన్సర్ చెప్పేస్తాం. నెక్స్ట్ స్టెప్లో ఆన్సర్ వచ్చేసింది. 18లో 8 తీసుకుంటాము, 1 క్యారీ అవుతుంది, 25 plus 1 25, 2 ఇక్కడ క్యారీ అవుతుంది, 38 plus 2 40, 4 ఇక్కడ క్యారీ అవుతుంది, 20 plus 4 24, that's it, 0 not available. So 24,058 is the right answer. ఇలా 2 digits into 3 digits కనుక వచ్చినట్లయితే సేమ్ ప్రాసెస్లో మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, గుడ్ లక్. ఓకే, మన ఛానల్ ద్వారా నేర్చుకోవడమే కాదు, నేర్చుకున్నటువంటి టెక్నిక్స్ని అప్లై చేయడం కూడా రావాలి. కాబట్టి ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేయడం కోసము మీకు నేను హోంవర్క్ ఇస్తున్నాను. ఫస్ట్ వన్ 246 into 479, ఫస్ట్ ప్రాబ్లం మీరు చేయండి. ఓకే, అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి 108 into 230 చేయండి. అండ్ థర్డ్ ప్రాబ్లం వచ్చేసి మీకు 2 డిజిట్స్ ఇస్తున్నాను, 98 into 231. ఈ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ ఆన్సర్స్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.